హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వెజ్ హట్. సో ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఆనియన్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో మనకి ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు ఆరెల్స్ మనం ఏదైనా ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా. సో దీనికి మనకి కావాల్సింది ఆనియన్స్ మాత్రమే. సో ఫస్ట్ మనం రైస్ని తీసుకుని ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని ఇలా మనం రైస్ మొత్తాన్ని చల్లారి పెట్టుకోవాలి. అలాగే సో చిల్లీస్ అలాగే ఆనియన్స్ ఇట్లా స్లైసెస్ మాత్రమే కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని సో లైట్గా ఆయిల్ వేసి సో అది కొంచెం వేడైన తర్వాత అందులో మనకి ఇష్టం ఉంటే కొంచెం దాల్చిన చెక్క వేసుకుని సో ఇప్పుడు మన చిల్లీస్ కూడా వేసి ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత సో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోవాలి. సో ఈ రెసిపీ యాక్చువల్గా చాలా ఫేమస్ రెసిపీ. సో మనం దీన్ని తెలుగులో తాలింపు అన్నం అంటారు. అండ్ ఎప్పుడన్నా నైట్ రైస్ మిగిలిపోతే సో మార్నింగ్ మనం ఓన్లీ ఆనియన్ వేసుకుని ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆనియన్స్లో మనం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే గరం మసాలా అంతే, ఇంకేమైనా అవసరం లేదు. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ చాలు. సో ఇది బాగా మిక్స్ చేసుకుని మనం రైస్ వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చూసుకుని మళ్ళీ సాల్ట్ అలాగే కొంచెం మీకు కొంచెం కారం కావాలనిపిస్తే కొంచెం కారం అలాగే కొంచెం గరం మసాలా మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆఫ్ చేసే ముందు ఒక 10 seconds హైలో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో పైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవడమే. సో మరిన్ని వెజిటేరియన్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.